మీకు ఓపెన్ చేస్తాను డక్ అనే ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. ఇక్కడ సెంటర్లో ఉంది కదా ఐకాన్ స్టార్ వచ్చేసి డబ్బుల్ మూటలాగా, ఆ మూట మీద వస్తుంది. ఓకేనా, ఒత్తుతానే మనకి ఇలా వస్తుంది ఇంకొక ఆప్షన్. ఓకేనా, ఇక్కడ లైవ్ అని ఉంది కదా, లైవ్ డక్ స్పూల్ స్టేక్ డక్ గెట్ డంప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి మీరు. సరే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ కనపడుతుంది. స్టేక్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. ఓకేనా, ఇక్కడ మ్యాక్స్ వచ్చేయండి, మీ కాయిన్స్ అన్నీ తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ స్టేక్ వచ్చేస్తేనే మీకు ఇక్కడ కింద రివార్డ్ అని కూడా చూపిస్తుంది. చూడు మీది ఎప్పుడు పెట్టారు స్టేకింగ్, సక్సెస్ అయిందా లేదా అనేసి. ఓకేనా, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి. జస్ట్ ఈవెంట్ అనేది 13 డేసే ఉంది. ఓకేనా, 13 days 19 hours లెఫ్ట్. ఓకేనా, ఈరోజు 3 AM స్టార్ట్ అయింది. ఓకేనా, 31st 3 AM ఎండ్ అయిపోద్ది. మనకి స్టేకింగ్ ఏం అడుగుతున్నారు, డక్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ మనకి వచ్చాయి కాయిన్స్. ఓకేనా, రివార్డ్ వచ్చేసి మనకి డంప్ ఇస్తారు. టోటల్ సప్లై అనమాట ఇది, డంప్ సప్లై. ఇప్పటికీ ప్రజెంట్ యూజర్స్ డక్ ఇంతమంది స్టేక్ చేశారు డక్ కాయిన్స్. ఓకేనా, ఇక్కడ మీకు మళ్ళీ మనకు టోటల్ యూజర్స్ కూడా ఇచ్చారు. టోటల్ యూజర్ స్టేక్డ్ 66,000 మెంబర్స్ మనకి స్టేక్ చేస్తున్నారు ప్రజెంట్. ఇక్కడ మీరు గమనించచ్చు, నాది స్పీడ్ ఆఫ్ రేటు అంటే పర్ సెకండ్కి 500 కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి డంప్ కాయిన్స్. ఇప్పుడే చూడొచ్చు మీరు, నేను పెట్టి ఒక 10 minutes ఉంటుంది, ఎన్ని కాయిన్స్ వచ్చాయి చూడండి. ఈ కాయిన్స్ మనకి ఎండ్ ఆఫ్ ది స్టేకింగ్ ఈ కాయిన్స్ మనకే వస్తాయి. ఇంట్రెస్ట్ రూపానికి ఇవి ఇస్తారనమాట మనకి.